కూడా కావాలనుకుంటే ఈ ఫీడర్స్ ఆల్ ఇండియా వైజ్ అయితే డెలివరీ ఉంటుంది. సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ ఉందండి. నెట్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఆర్డర్ అనేది డెలివరీ పంపించడం జరుగుతుంది. అండ్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అనేది అవైలబుల్ ఉండదండి. ఖచ్చితంగా పేమెంట్ చేసిన తర్వాత మాత్రం పార్సల్ అనేది పంపించడం జరుగుతుంది. అండ్ మినిమం వచ్చేసి 4 ఫీడర్స్, దానికి సంబంధించిన వైర్ కూడా దొరుకుతుంది. ఫ్రెండ్స్, మీకు మొబైల్ నెంబర్ అయితే పైన స్క్రీన్ పైన ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. డౌట్ ఏంటంటే మన ఫీడర్ పంపిస్తాను కదా, అవి గాలాలు కట్టే పంపిస్తారంటే మొత్తం గాలాలు కట్టుకునే ఉంటాయి. ఒకవేళ వైర్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటే వైర్ కూడా కట్టే పంపిస్తారు. మీరు చేయాల్సిన పని ఏం లేదు, ఖాళీ బాటిల్కి వైర్ చుట్టుకొని పిండి పెట్టుకొని ఆడుకోవడమే, అంతా మీరు చేయాల్సిన పని. సో ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఫీడర్కి ఏ విధంగా బెయిట్ పెట్టాలి ఏందనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి బెయిట్. మీకు ఎప్పుడు చెప్పే బెయిటే, నేను ఎప్పుడు వేరే 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 వాడను, ఒకటే బెయిట్ ఎప్పుడు కూడా వాడేది మనమైతే. సో మీకైతే 1/2 kg తౌడు, 1/2 kg బియ్యం పిండి, 1/2 kg గోధుమ పిండి, ఒక 4-5 బనానా వేసుకుంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు ఒకటి. సో ఓకేనా, మీడియం సైజ్ అయితే కలుపుకోవాలి మనం పిండి అనేది, నేను చెప్పిన క్వాంటిటీ విధంగా కలుపుకొని ఫస్ట్ ఫీడర్కి లోపలికి పోయే విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బెయిట్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫీడర్ అనేది. మీకు దీనికి వచ్చేసి ఇవి రెడీమేడ్ పాపప్స్ 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది ఓన్లీ. సో ఈ ప్యాకెట్ తీసుకుంటే మీకు ఒక ప్యాకెట్ తీసుకున్నట్టే మీకు దగ్గర 10-20 సార్లు వస్తుంది. సో ఈ ప్యాకెట్ తీసుకుని ఒక్కో దానికి వచ్చేసి 2 పాపప్స్ అయితే పెట్టాలి. ఒక్కో దానికి వచ్చేసి 2 పాపప్స్. ప్రతి వీడియోలో ఎందుకు చెప్తానంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలని, కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా ఎవరికైనా, సో వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి. ఓకేనా, అయినా ఈ విధంగా అయితే ఒక్కొక్క దానికి వచ్చేసి 2 పాపప్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత జస్ట్ దీనిపైన జస్ట్ ఇట్లా ఎక్కువ ప్రెస్ చేయకండి, జస్ట్ కొద్దిగా ప్రెస్ చేసి దానిపైన కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా పెట్టాలి. ఈ పైన పిండి ఎందుకు పెడతామంటే మనం వాటర్లో త్రో చేస్తాం కదా, సో అప్పుడు విసిరేసినప్పుడు వాటర్ ఫోర్స్కి ఇది అనేది పాపప్స్ ఊడిపోతాయి కొన్నిసార్లు, కాబట్టి మనం ఇట్లా పెట్టుకుంటే ఊడిపోవు పాపప్స్. సో ఇదే విధంగా 3 హుక్స్కి పెట్టుకోవాలి, సేమ్ ఇదే విధంగా 3 హుక్స్ పెట్టుకుందాం మనం ఇప్పుడైతే. దీన్ని అయితే మనం వాటర్లో త్రో చేస్తాం. విసిరేసిన తర్వాత ఖచ్చితంగా ఇట్లా పెట్టుకోవాలి బాటిల్. ఫిష్ పడితే ఈ విధంగా తిరుగుతుంది మనకు బాటిల్, అప్పుడు మాత్రమే ఫిష్ పడ్డదని. ఏం చూడండి ఒకసారి ఎక్కడ తీసుకెళ్తుంది డబ్బా, ఇది దగ్గర గుర్తు దూరం పోతుంది. 5 kg పక్కా ఉంటుంది. కిందికి వెళ్ళిన ప్రయాణించరా వెళ్ళాలి పక్కా 5 kg ఉంటుంది, ఎక్కువ ఉంటుంది 5 kg. అది చూపోయింది అది. మెల్ల ఎంతసేపు పెట్టుకోవాల్సిన అయితే అంతసేపు డీల్ చేద్దాము. అట్లా కాదు కానీ అడిగి తీసుకొస్తావా? ఏయ్ రే కనిపించకుండా లేదా ఆ మూల వద్దులే, ఆ మూలకి ఏమొద్దు, రాదు కడుపుకింద చేతి అట్లేగో, అట్లా కడుపుకింద చేతి మెల్ల జరసేపు అలసండి అది అట్లాగా ఫ్రెండ్స్, డబ్బులకి అయితే ఏంటి దానికి గట్టిగా ఎదురు దానికి ఉంటుంది 5 kg ఉంటుంది అనుకున్నాను. ఉండాలి ఇక్కడ బాగా దగ్గర అన్ని కలర్లు వస్తున్నాయి కదా, కొంచెం ఒకటి నోట్లో అయింది, ఒకటి ఇక్కడ అయింది. ఇంకా పోలేదులే, ఇంకా అయిపోయింది. 5 kg పైన ఉంటుంది, గట్టిగా ఉంది సైజ్ అయితే.
ఎంతసేపు సతాయించిందో చూడండి మీరు, చాలా సేపు సతాయించింది. సైజ్ అయితే 8 నెంబర్ ఉంది. అంత సామాన్ ఏమని మధ్య తెచ్చుకునేట్టు ఉండరు మంచిగా చూడండి. ఇంకోటి వాటర్ చికెన్ తింటుంది ఇట్లా సైడ్. కోరుకోండి ఓకే ఫ్రెండ్స్, తెగిపోయి నీళ్ళ డబ్బలేనా ఫ్రెండ్స్ ఇదిగోండి. ఫ్రెండ్స్ ఆడ మామని కొట్టది, ఇక్కడ నా కొట్టది, ఒకటేసారి తీయాలి రెండు. అది అట్లా పెట్టు. ఇది నాకు పడింది, ఇప్పుడు మా అన్న కూడా అది పడింది. ఇదిగోండి ఇక్కడ నాకు ఒకటి పడింది, ఇప్పుడు మా అన్న కూడా లాగుతుండే. కింద బట్ట గాలాలు తప్పి ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సేమ్ ఫ్రెండ్స్ ఇద్దరికి. అది కూడా అది నాది, ఉక్కు కూడా సేమ్ అయింది. సేమ్ సైజ్ ఫిష్లు రెండు. అదిగోండి ఫ్రెండ్స్, సేమ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇదైతే. సేమ్ సైజ్ పడ్డాయి చేపలు కూడా. ఉక్కు కూడా సేమ్ అయింది. ఇదేం వింత. గ్రాండ్ తర్వాత ఒకదానికైంది, లాస్ట్ కు సేమ్. ఆ ఉక్స్ కూడా సేమ్ అయినాయి ఆల్మోస్ట్ సేమ్, రెండు అవి అట్లే పడ్డాయి. ఉక్స్ కూడా సేమ్ సైజులు, సేమ్ ఉక్కు కూడా సేమ్ అయిపోయింది. చికెన్ లేదమ్మా, దేనికి చిన్న పిల్లలు తల్లి చేతకు రెండు తొందర ఇస్తున్నాయి. అది ఇది ఎగురుతుంటే అది ఎగురుతాం. ఫ్రెండ్స్ కరెక్ట్ తినేటప్పుడు డబ్బా తీసుకొని వెళ్తానే ఉంది. ఇన్నికి కూడా గ్యాప్ అయితే ఇస్తలేవు. గుంజడం అయితే నార్మల్ గా గుంజట్లేదు డబ్బా. దీనికి వచ్చి ఇక్కడ వచ్చింది అది. అంత దెబ్బ గుంజింది, కేజీ ఉంటుంది. అంత దెబ్బ గుంజింది మళ్ళా. ఓకే పర్ఫెక్ట్ అయింది, నోట్లో అయింది సార్. ఏం ఆడదచ్చండి.
ఆడబెట్టి నోట్ చదువుకున్నావా ఫ్రెండ్స్ ఒకటి పడ్డా చూడండి, తిరుగుతుంది అబ్బా. చేయించుకోవాలి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఫిషింగ్ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ 3 o'clock కావస్తుంది. సో తొందరగానే వెళ్తున్నాం ఈరోజు, ఎందుకంటే కొంచెం లాంగ్ ఉంటుంది ఈ ఏరియా మనకైతే ఇంటికి వెళ్ళడానికి. సో అందుకే తొందరగా అయితే వెళ్తున్నాం. అండ్ పడ్డ ఫిషెస్ కూడా చూపిస్తాం చూడండి. నాతో పాటు వచ్చిన బ్రదర్ కూడా ఇద్దరు కలిసి ఎన్ని పడ్డాయి అనేది. నువ్వు అన్నవాడు ఒక్క చేతితో లేస్తలేవు అది. మొత్తం అయితే వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 25 కేజెస్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. మొత్తం అన్న పడిపోతాయి కొంచెం ఇటే. ఇది వచ్చేసి మా బ్రదర్కే పడింది పెద్దది. మొత్తం ఒక 25 కేజెస్ దాకా ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ అయితే. ఇది ఒక్కటి పెద్దది పడింది. 7 ఉంటుందో 6 ఉంటుందో ఫ్రెండ్స్. ఇది ఒక్కటైతే పెద్దది పడింది. 6 to 7 కేజెస్ వరకు ఉండొచ్చు అనుకుంటున్నా. వెయిట్ మిషన్ కూడా తెలియదు జోగా అంటే. ఇది మన ఫీడర్కే పడ్డది చూసారు కదా. మా బ్రదర్ కూడా నా ఫీడర్సే వాడేది, తను కూడా. ఫోటో తీసుకో. చెట్టు కోటి పుట్టకోటి పోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫిషింగ్ అయితే. సో మీకు కూడా ఇటువంటి ఫిషెస్ పట్టుకోవాలనుకుంటే మన దగ్గర అయితే ఫీడర్స్ చూసారు కదా, మన ఫీడర్స్తోనే పట్టింది. సో ఎవరికైనా కావాలనుకుంటే మనం అయితే ఆల్ ఇండియా వైజ్ అయితే డెలివరీ చేస్తాము. పైన మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది అండ్ క్యాటలాగ్ కూడా ఉంటుంది, దాని నుంచి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా కావాలంటే కాల్ కూడా చేయండి, నేను డైరెక్ట్గా కాల్ చేసినా మాట్లాడతాను. సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ ఉండదు. సో ఓకేనా, మినిమం వచ్చేసి 4 ఫీడర్ తీసుకుంటే మనం అయితే పంపించగలం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. సో వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.